Yeah, good evening, all of you. Hello. Yeah, guys, వాయిస్ వినపడుతుందా? Hello. ఎస్ సార్ వినిపిస్తుంది. Yeah, వినిపిస్తుంది done. సార్. Yeah, very good. సో లాస్ట్ పెండింగ్ క్లాసెస్ అని కంప్లీట్ చేశారా? 2 days క్లాసెస్ లో ఎవరైనా పెండింగ్ ఉన్నాయా? ఇంకా క్లియర్ చేసుకున్నారా? ప్రీవియస్ క్లాసెస్ ఏమైనా పెండింగ్ ఉంటే ఐ థింక్ ఓకే ఓకే గైస్, డన్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం కాలేజ్ అండ్ స్కూల్ అకౌంట్స్ ఏ విధంగా చేయాలి అనేది క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో టుడే క్లాస్ లో సర్వీస్ కంపెనీలో టాలీ ప్రైమ్ 6.0లో సర్వీస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏ విధంగా అకౌంట్స్ పేయబుల్ అండ్ రిసీవబుల్స్ లైక్ బిల్ వైజ్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చెప్తాం. ఓకే, సో ఈ యొక్క బిల్ వైజ్ ట్రాన్సాక్షన్స్ లైక్ వీటిని అకౌంట్స్ పేయబుల్ రిసీవబుల్స్ అంటారు. ఇప్పుడు ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ సప్లయర్స్ దగ్గర వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తుంది. స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తుంది, సేల్స్ చేస్తుంది. పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ రెండు కూడా క్రెడిట్ బేసిస్ మీద జరుగుతాయి. క్రెడిట్ బేసిస్ మీద అనేది జరుగుతాయి. అప్పుడు జరిగినప్పుడు మన బిజినెస్ లో పెండింగ్ బ్యాలెన్సెస్ ఎలా చూడాలి? ఇప్పుడు మన బిజినెస్ ఒక కస్టమర్ దగ్గర ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళి ఒక 2 lakhs సరుకు అనేది పర్చేజ్ చేస్తుంది. పర్చేజ్ చేసినప్పుడు ఆ కస్టమర్ కి లేదంటే ఆ సప్లయర్ కి మనకు రిలేషన్ బట్టి మనం ముందే మాట్లాడుకుంటాం. సార్, 2 lakhs అమౌంట్ అప్పుగా మీ దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాను, నేను టోటల్ అమౌంట్ అట్ ఎ టైం పే చేయలేను. కాబట్టి ఆ 2 lakhs స్టాక్ ఆర్ గూడ్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి టోటల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బైఫర్కేట్ చేసి ఇవ్వండి. అంటే ఒక 4 బిల్ నెంబర్స్ గా డివైడ్ చేసి నాకు హాఫ్ అమౌంట్ పే చేయడానికి అవకాశం ఇవ్వండి అని అడగటం. ఎస్, అతనికి బిజినెస్ జరగాలంటే కంపల్సరీగా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అనేది మ్యాండేటరీ. కంపల్సరీ అవి జరిగితేనే ఫర్దర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది, బిజినెస్ జరుగుతుంది. అది సేల్స్ లో ఉంటుంది, పర్చేజ్ లో ఉంటుంది, రెండిట్లో ఉంటుంది. సో వాటిని బిల్ నెంబర్స్ గా ఏ విధంగా డివైడ్ చేయాలి? ఆ డివైడ్ చేసే పద్ధతిలో మనం పర్చేజ్ చేసేటప్పుడు న్యూ రెఫరెన్స్ అని, సేల్ చేసేటప్పుడు కూడా న్యూ రెఫరెన్స్ అని, అదే అమౌంట్ న్యూ రెఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ న్యూ రెఫరెన్స్ కి అమౌంట్ పే చేసేటప్పుడు అగేన్స్ట్ రెఫరెన్స్ అని, ఆన్ ద స్పాట్ పర్చేజ్ చేసి వెళ్తే ఆన్ అకౌంట్ అని, లేదంటే ముందుగా అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చి పే చేస్తే అడ్వాన్స్ అమౌంట్ అనేది మనం క్లియర్ గా టుడే క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఈ బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనేది ఇన్వెంటరీలో ఉంటుంది, యాజ్ యూజువల్ సర్వీస్ లో కూడా ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది టాలీ ప్రైమ్ 6.0లో మనం చెప్పుకుంటే టుడే క్లాస్. ఓకే, డన్. పేజ్ నెంబర్ లైక్ నెక్స్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. ఎంటర్ప్రైజెస్. ఓకే, డన్. టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇలా డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్ F3లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత షెడ్ కంపెనీలోకి వెళ్ళండి, ఎంటర్ ఇవ్వండి, మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు కొత్తగా కంపెనీ క్రియేట్ చేయండి. కంపెనీ పేరు ఏంటండి? కళ్యాణి ఎంటర్ప్రైజెస్. మార్చ్ 10. ఎంటర్ ఎంటర్ ఎంటర్. స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇప్పుడు ప్రతిసారి ఎంటర్ 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 ఇవ్వకుండా సేవ్ చేయాలంటే టీ కోడ్ లైక్ టీ కోడ్ షార్ట్ కట్ కి ఏం చెప్పానండి? చెప్పండి. వెరీ గుడ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. డైరెక్ట్ గా ఈ కంపెనీ స్క్రీన్ సేవ్ అయిపోతుంది. కంప్లీట్ సేవ్ అయిపోయి F11 ఫీచర్స్ కి మనం వచ్చాం. ఓకే, సో నిన్నటి వరకు మీరు మెయింటైన్ అకౌంట్స్ అనే ఆప్షన్ మాత్రమే వేసి పెట్టారు. టుడే క్లాస్ లో ఏం చేయాలి? మెయింటైన్ అకౌంట్స్ యాజ్ యూజువల్. సెకండ్ వన్, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ.
ఈ 2 ఆప్షన్స్ లిస్ట్ లో ఉండాలి. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ మనకు అవసరం లేదు. నో ఎంటర్, నో ఎంటర్, నో ఎంటర్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్. వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే ఎన్ని లెడ్జర్స్ ఉంటాయి, ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని ఓచర్ టైప్ కేసు ఉంటాయి చెప్పండి. చెప్పండి. 2 ledgers. గ్రూప్స్ 28 గ్రూప్స్ 24 20. వచ్చేసి 24 24 లెడ్జర్ 2. వెరీ గుడ్. లెడ్జెస్ 2 ఉంటాయి, ఓచర్ టైప్ కేసు 24 ఉంటాయి. ఓకే, గ్రూప్స్ 28 ఉంటాయి. వెరీ గుడ్. అవి ప్రీ డిఫైన్డ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్రియేట్ లేక వెళ్దాం. ఇంకా గ్రూప్ లేక అవసరం లేదు. లాస్ట్ క్లాస్ లో మీరు గ్రూప్ లేక వెళ్ళారు, ఈ క్లాస్ లో అవసరం లేదు. డైరెక్ట్ గా లెడ్జర్ లేక వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏముందండి, క్యాపిటల్. ఇది మ్యాండేటరీ, ఏ ప్రాబ్లం అయినా క్యాపిటల్ కి క్యాపిటల్ గ్రూప్ తీసుకోవాలి. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, మీరు కళ్యాణ్ ఎంటర్ప్రైజ్ లో 5 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఏంటి, ఎస్బిఐ బ్యాంక్ అకౌంట్స్. కంట్రోల్ ఏ. తర్వాత ప్రియాటెక్ సొల్యూషన్స్ నుంచి 2 lakhs పెట్టి పర్చేజ్ చేశారు. పర్చేజ్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ ప్రియాటెక్ సొల్యూషన్స్. తండ్రి క్రెడిటార్స్. చూడండి, ఎప్పుడైతే మీరు F11 లో బిల్ వైజ్ అనే ఆప్షన్ వేసి పెట్టారో ఆ ఫీచర్ అనేది సండ్రీ క్రెడిటార్స్ కి, సండ్రీ డెబ్టార్స్ కి ఎలిజిబిలిటీ అవుతుంది. ఇక్కడ కన్నా మీరు నో పెట్టారంటే మీకు 4 ఆప్షన్స్ పెండింగ్ బ్యాలెన్సెస్ కనిపించవు. ఎస్ పెడితేనే మీకు ఆ 4 ఆప్షన్స్ బయటకు వస్తాయి. ఏంటవి ఆ 4 ఆప్షన్స్, న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, ఆన్ అకౌంట్, అడ్వాన్స్ అమౌంట్ అనే ఆప్షన్స్ బయటకు వస్తాయి, లేకపోతే రావు. కంట్రోల్ ఏ. సండ్రీ డెబ్టార్స్ కి, సండ్రీ క్రెడిటార్స్ కి, సప్లయర్స్ కి, బయ్యర్స్ కి మాత్రమే ఆ ఆప్షన్స్ వస్తాయి, మిగతా వాళ్ళకు రావు. ప్రైవేట్ లిమిటెడ్. సండ్రీ డెబ్టార్స్ చూసారా, ఇది కూడా ఎస్ వచ్చింది ఆటోమేటిక్ గా. అదే టాలీ ERP9 లో అయితే మనమే ఎస్ పెట్టేవాళ్ళం, కానీ ఇక్కడ డిఫాల్ట్ ఇచ్చేసాడు ఆప్షన్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్స్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ 3 కంప్యూటర్స్ సండ్రీ ప్రింటర్స్. దీనికి అవసరమా, బిల్ వైజ్ అవసరం లేదా, 7th 1 కి 7th ట్రాన్సాక్షన్ అవసరమా లేదా, నో నీడ్. సేవ్. కంట్రోల్ ఏ. లెడ్జెస్ అని అయిపోయినాయా, ఎస్కేప్ ఓచర్స్ దగ్గర ఉంది. ఫస్ట్ ఏంటండి, రిసీట్ క్యాపిటల్ 5 lakhs. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ కాంట్రా క్యాష్ డిపాజిట్ 1 lakh. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ పర్చేస్. ఫార్మాట్ ఇలా ఉండకూడదు కదా, డెబిట్ డేట్ రావాలి. అప్పుడు చేంజ్ మోడ్ లోకి వెళ్ళి యాజ్ ఓచర్ తీసుకోవాలి. యాజ్ ఓచర్. ఫస్ట్ ఇక్కడ ప్రియాటెక్ సొల్యూషన్స్. ఎంటర్. కంట్రోల్ ఏ. అమౌంట్ ఎంత అంటే టోటల్ గా మన బిజినెస్ ఎంత పర్చేజ్ చేసింది, 2 lakhs. 2 lakhs. ఎంటర్. చూసారా 4 ఆప్షన్స్ వచ్చాయి. అంటే మన బిజినెస్ ప్రియాటెక్ సొల్యూషన్స్ దగ్గర వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ 2 lakhs పర్చేజ్ చేస్తుంది. ఆ పర్చేజ్ చేసేటప్పుడే ఆ బిల్స్ డివైడ్ చేసి ఇవ్వమని చెప్పింది. ఎందుకంటే మనం పే చేయడానికి టోటల్ అమౌంట్ మన దగ్గర లేదు కాబట్టి న్యూ రెఫరెన్స్. ఇక్కడ బిల్ నెంబర్ 100. కంట్రోల్ సి కాపీ. డ్యూ డేట్ ఆర్ క్రెడిట్ డేస్. ఇప్పుడు మనకి మంత్లీ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల మనకి ఏముంటాయండి, లైక్ ఈఎంఐస్ ఉంటాయి కదా. మన అకౌంట్ లో ఆటోమేటిక్ గా 5,000 1 నుంచి 5వ తారీఖు లోపల నువ్వు ఎంత ఈఎంఐ కట్టాలనో ఆ అమౌంట్ పెట్టుకోవాలి. లేదు అంటే మళ్ళీ ఎక్స్ట్రా 1 day ఎక్కువైనా కూడా 600 కట్ చేసుకుంటారు. కాబట్టి ఈ బిల్ నెంబర్ 100 అనే ఏదైతే ఉందో అది ఏ డేట్ లోపల నువ్వు ఇస్తావు, ఈరోజు 12వ తారీఖు లోపల ఇస్తావా, లేదంటే 10వ తారీఖు లోపల ఇస్తావా, ఆ డేట్ ఇక్కడ ఇచ్చుకోవాలి.
ప్రజెంట్ నో నీడ్. ఆ 2 lakhs లో బిల్ నెంబర్ 100 ని 80,000 తో డివైడ్ చేశారు. నెక్స్ట్ బిల్ నెంబర్ 200 50,000. బిల్ నెంబర్ 300 40,000. బిల్ నెంబర్ 400 800. డెబిట్ పర్చేజెస్ తీసుకోవాలి. ఆ 2 lakhs అమౌంట్ ని 4 బిల్ నెంబర్స్ గా డివైడ్ చేశారు. సేవ్. నెక్స్ట్ సేల్స్ చేంజ్ మోడ్ యాజ్ వోచర్. ఎవరికి సేల్ చేస్తున్నాం? క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. కంట్రోల్ ఏ టోటల్ అమౌంట్ ఎంతకి సేల్ చేసాం? 2,50,000. న్యూ రెఫరెన్స్, ఇది కూడా న్యూ రెఫరెన్స్. బిల్ నెంబర్ 201 1 lakh. బిల్ నెంబర్ 202 40,000. బిల్ నెంబర్ 203 60,000. బిల్ నెంబర్ 204 50,000. నెక్స్ట్ పేమెంట్ టు క్రెడిటర్ అంటే ఎవరు తీసుకోవాలమ్మా? ఏకి తీసుకోవాలి. పేమెంట్ టు క్రెడిటర్ అంటే క్రిస్సా ప్రియా టెక్ సొల్యూషన్ తీసుకోవాలా? ఏం తీసుకోవాలా చెప్పండి? ఏం తీసుకోవాలమ్మా? ప్రియా టెక్. వెరీ ప్రియా టెక్ తీసుకోవాలి. పేమెంట్ లోకి వెళ్ళి ప్రియా టెక్. యాక్చువల్ గా మన కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలి? 2 lakhs ఇవ్వాలి. కానీ మనం ఎంత ఇస్తున్నాం? 1,50,000 ఇస్తున్నాం. ఇప్పుడు ఏం తీసుకోవాలి? న్యూ రెఫరెన్సా అగైనెస్ట్ రెఫరెన్సా? ఏం తీసుకోవాలి? అగైనెస్ట్ అండి. అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. ఆటోమేటిక్గా ఉన్నాయా ఇక్కడ? నువ్వు పైన పర్చేజ్ చేస్తుంటే ఇక్కడ డిఫాల్ట్ గా వచ్చినాయా? చూడండి, బిల్ నెంబర్ 100 మీద 80,000 కి మీరు పర్చేజ్ చేశారు. కానీ మనం ఎంత పే చేస్తున్నాం? 80,000 లో 50,000 పే చేస్తున్నాం. అంటే 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. 200 మీద 50,000 కి పర్చేజ్ చేస్తే 30,000 మనం ఇస్తున్నాం. అంటే 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. బిల్ నెంబర్ 300 మీద 40 పర్చేజ్ చేశారు, 40 ఇచ్చేస్తున్నారు. 400 మీద 30 పర్చేజ్ చేశారు, 30 ఇచ్చేస్తున్నారు. క్యాష్. సో ఏ బిల్ నెంబర్స్ అయితే క్లియర్ అయిపోయి ఉంటాయో అవి కనిపించవు. పెండింగ్ బ్యాలెన్సెస్ ఎంత అమౌంట్ ఉందో అవి మాత్రమే కనబడతాయి. నెక్స్ట్ రిసిప్ట్. సో రిసిప్ట్ ఫ్రమ్ డెబ్టార్ అంటే ఎవరు వస్తారండి? ఎవరు వస్తారు? క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. వెరీ గుడ్. యాక్చువల్గా 2,50,000 మనం క్రిస్కి ఇవ్వాలి. కానీ మన బిజినెస్ క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మనకి ఇవ్వాలి. కానీ ఎంత ఇస్తున్నారు వాళ్ళు? 2,20,000 ఇస్తున్నారు. అగైనెస్ట్ రెఫరెన్స్ 201 మీద 1 lakh సేల్ చేస్తామండి. కానీ వాళ్ళు ఇచ్చిందంతా 80,000. 202 40,000 కి మీరు సేల్ చేశారు. వాళ్ళు ఇచ్చిందంతా మనకి 30 ఎంత 40 ఇచ్చేసారు. 203 60,000 కి మనం సేల్ చేసాము. కానీ వాళ్ళు ఇచ్చింది మాత్రం 50,000. 50కి 50 క్యాష్. నెక్స్ట్ జర్నల్ కంప్యూటర్ 25,000 కంప్యూటర్స్. అండి ఈ విధంగా మనం టాలీ ప్రైమ్ 6.0లో బిల్ వైజ్ లైక్ అకౌంట్స్ పేయబుల్ రిసీవబుల్స్ ఇలా మెయింటైన్ చేయాలి. ఎస్కేప్ టేబుల్కి వెళ్తే మీరు ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. లాస్ ఆల్ట్ F1 నెట్ ప్రాఫిట్ 50,000. 2,50,000 సేల్ చేసాము, 2 lakhs పర్చేజ్ చేసాము. అంటే పెండింగ్ బ్యాలెన్స్ మన దగ్గర ఎంత ప్రాఫిట్ లో ఉన్నాం? 50,000 ప్రాఫిట్ లో ఉన్నాం. ఓకే. ఎస్కేప్ డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి.
display more reports, trial balance, statements of accounts, outstandings, ledger, pre-tax solutions. Alt F1 expand. ఏవైతే పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయో ఆ బిల్సే కనబడతాయి. క్లియర్ అయిన బిల్స్ కనిపించవు. బిల్ నెంబర్ 100 మీద 80,000 పర్చేజ్ చేసాం, కానీ మనం ఇచ్చింది 30 పెండింగ్ ఉంది. 50,000 పర్చేజ్ చేసాం, 30నే మనం ఇచ్చాం, 20,000 పెండింగ్ ఉంది. రెండు కలిపితే 50,000. ఓపెనింగ్ అమౌంట్ వచ్చేసి 1,30,000. ఇది ప్రియాటెక్ సొల్యూషన్స్ లో మిగిలిన పెండింగ్ బ్యాలెన్స్. క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆల్ట్ F1 1,00,000 లో 80,000 వాళ్ళు మనకి ఇచ్చారు, 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. 60,000 50,000 ఇచ్చారు, 10,000 బ్యాలెన్స్ ఉంది. రెండు కలిపిస్తే 30,000, 1,60,000. ఈ విధంగా న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, పేయబుల్స్ వాల్యూస్ ఇక్కడ కనబడతాయి, రిసీవబుల్ వాల్యూస్ ఇక్కడ కనబడతాయి. సో దీన్నే మనం లైక్ అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్స్ అని చెప్పుకుంటాం. పర్చేజ్, సేల్స్, రిసీప్ట్, పేమెంట్, ఇలా మంత్ వైజ్ గా రిపోర్ట్స్ అన్ని కనబడతాయి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ మా? అర్థమైందా? అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్స్, ఎనీ డౌట్స్? క్లియర్? క్లియర్ గైస్? క్లియర్? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్? అర్థమైందా రిమైనింగ్ పర్సన్స్? అశోక్, భాస్కర్, మహేష్, రమ్య, శైలజ, శిల్ప, క్లియరా? ఓకే, డన్ గైస్. ఓకే. Yeah, good evening all of you. Voice is clear? మా వాయిస్ వినపడుతుందా? ఓకే సార్. Yeah, done guys. So last classes, any doubts? First material anyone please confirm. Second material tomorrow send చేస్తారు. Okay. So like today కొన్ని టెక్నికల్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. లాస్ట్ క్లాసెస్ క్లియరా? ఫస్ట్ మెటీరియల్ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎనీవన్? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఫస్ట్ మెటీరియల్. ఓకే, డన్ గైస్. చూడండి, సో లాస్ట్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేసామండి, జిఎస్టిలో విత్ ఇన్ ద స్టేట్, విత్ ఇన్ ద సేల్స్, అదర్ స్టేట్, అదర్ సేల్స్, క్యాష్ డిస్కౌంట్, డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ట్రేడ్ డిస్కౌంట్, ఓకే, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, సెస్, అడిషనల్ సెస్, ఇవన్నీ కూడా జనరల్ గా ఏ విధంగా పోస్ట్ చేయాలి, ఏ విధంగా ట్యాక్స్ ఇవ్వాలి ఐటమ్స్ లో అనేది క్లియర్ గా డిస్కస్ చేసాం. సో టుడే వచ్చేసి మనకి ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, సో తర్వాత జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలి, జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఏ విధంగా చేయాలి. టాలీ ప్రైమ్ 6.0లో వాటిని మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఓకే, సో మీరే చెప్పండి, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కి ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కి డిఫరెన్స్ ఏంటి, ఎవరు చెప్పగలరా? ఎనీవన్? రెండింటి డిఫరెన్స్ ఎవరు చెప్పగలరా? మీకు తెలిసినందుకు చెప్పొచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్క్లూజివ్ ఆఫ్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్? Exclusive tax means without tax. వితౌట్ ట్యాక్స్. ఓకే, ఇన్క్లూజివ్ అంటే వాళ్ళకి ఎవరికి వినపరాదు. Other tax are included. ఓకే, సో
నిన్న జిఎస్టి ప్రాబ్లం చేశారు. ఓకే, నిన్నటి క్లాస్లో మొన్నటి క్లాస్లో మీరు చేసిన పర్చేస్ కానీ సేల్స్ కానీ ఇన్క్లూజివా ఎక్స్క్లూజివా చెప్పండి. ఇన్క్లూజివా ఎక్స్క్లూజివా? చెప్పండి గైస్. చెప్పండి, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్సా ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్సా? నిన్న నిన్న ప్రాబ్లమ్స్ మీరు చేసిన అన్ని కూడా చెప్పాలి. చెప్పండి, ప్రాబ్లం లేదు, తప్పు ఒప్పు తెలిసిపోతుంది కదా, పేపర్ అవసరం ఉంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఓపెన్ చేస్తున్నాను, లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్, March 15th. వచ్చేస్ లైక్ వెళ్తున్నా, సేల్స్ లైక్ వెళ్తున్నా. మీరు చేసిన ప్రాబ్లమ్స్ అన్ని జిఎస్టీలో ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, గుర్తుపెట్టుకోండి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. జానకి రీటైల్ షాప్ ఐటమ్ తీసుకుంటున్నా 500, దీని మీద ట్యాక్స్ ఇస్తున్నా. టోటల్ ఇక్కడ ఎంత వచ్చింది? 640 వచ్చింది. ఇక్కడ టోటల్ బిల్ వచ్చేసి 500. మ్యూట్ లో పెట్టుకోండి. ప్లీజ్ మ్యూట్. సో ఇక్కడ టోటల్ వాల్యూ 500 రావాలి, కానీ 640 వచ్చింది. ఈ 640 అంటే ఇక్కడ అసలు రేటు 500, ఇక్కడ ట్యాక్స్ కలిపితే 640. ట్యాక్స్ ఎంత పడింది? ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్ తీసుకుంది? 28% తీసుకుంది. అంటే 500కి 140 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అయింది. ఓకే, సో 500.20 పైసా, 640.26 రూపీస్ పైసా తీసుకుంది. ఇక్కడ టోటల్ వాల్యూ 640 కాకుండా 500 రావాలి, 500 రావాలి. అది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. అంటే 500లోనే ట్యాక్స్ తో కలిపి టోటల్ వాల్యూ రావాలి, 640 రాకూడదు. ఫైనల్ బిల్లు 500 రావాలి. అప్పుడు ఎలా అనేదే కాన్సెప్ట్. దీన్ని సేవ్ చేయండి. ఇప్పుడు F12 వెళ్ళండి. F12 వెళ్ళి ఇక్కడ చూడండి, ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్. ఇది ఎస్ పెట్టాలి, ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్ ఎస్ పెట్టాలి. ఇప్పుడు జానకి లేదా కొత్త పర్సన్ తీసుకోండి, Alt C. వాళ్ళు ఐటీ సొల్యూషన్స్, కంట్రీ డెప్టార్స్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, సేల్స్ ఐటమ్ తీసుకోండి 1. చూడండి, రేటు పక్కన ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని ఒక ఎక్స్ట్రా ఆప్షన్ వచ్చింది. ఎలా వచ్చింది? F12 లో ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అనే ఆప్షన్ ఇచ్చి పెట్టింటే ఆ ఆప్షన్ బయటకు వచ్చింది. ఇక్కడ మీరు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఇచ్చేటప్పుడు టోటల్ ట్యాక్స్ తో కలిపి ఇవ్వాలి. ఇప్పుడు 500 అయితే ట్యాక్స్ తో కలిపి ఉండాలి, 1000 అయితే ట్యాక్స్ కలిపి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ 500 ఇస్తున్నాను, మనకు పడిన అసలు రేట్ ఎంత? 390 రూపీస్ పడింది, 390 రూపీస్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 390.63 పైసా పడింది. ఓకే, తర్వాత ఇప్పుడు ట్యాక్స్ యాడ్ చేద్దాం. టోటల్ ఎంత వచ్చింది? ఇక్కడ 500.01. పాయింట్ తర్వాత 00 రావాలి, పాయింట్ తర్వాత 00 రావాలి. ఇక్కడ రౌండ్ ఆఫ్, ఆ 0 మైనస్ అవ్వాలంటే రౌండ్ ఆఫ్ ఇవ్వాలి, Alt C. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు 50 పైసా బిలో ఉంటే మైనస్, 50 పైసా అబోవ్ ఉంటే ప్లస్. ఇప్పుడు మైనస్ చేయాలా ప్లస్ చేయాలా? 500.01 ఉంది, దాన్ని మైనస్ చేయాలా ప్లస్ చేయాలా? చెప్పండి, మైనస్ చెప్పండి. మైనస్ చేయాలి. మైనస్
మైనస్ అనేది చేయాలి. ఎంత చేయాలి చెప్పండి? 0.1 0.1 2 అయింది. ఏం చేయాలి? మైనస్ 0.01. ఓకేనా? మైనస్ మ్యాండటరీ 50 పైసా బిలో ఉంటే మైనస్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సేవ్ చేస్తున్నా. మళ్ళీ బాలు 80 సొల్యూషన్స్ తీసుకుంటున్నా. మళ్ళీ ఐటమ్ తీసుకుంటున్నా. 1 తీసుకుంటున్నా. 1000 ఇస్తున్నా. 1000.45 పైసా. నాకు పడిన అసలు రేట్ ఎంత? 847.84 పైసా పడింది. దానికి ట్యాక్స్ యాడ్ చేస్తే టోటల్ వాల్యూ ఇక్కడ 1000.46 పైసా పడింది. దీన్ని మైనస్ చేయాలన్నా ప్లస్ చేయాలన్నా? రౌండ్ ఆఫ్. ఏం చేయాలి? ప్లస్సా మైనసా? 1001 అవుతుందా లేదంటే 1000 అవుతుందా? మైనస్ మైనస్ 0.46 0 అయిందా? ఒకవేళ ఇక్కడ 1000.78 పైసా ఏం చేయాలి? ప్లస్ చేయాలి. 1000.78 పైసా వచ్చింది. ఇప్పుడు ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? రౌండ్ ఆఫ్. ప్లస్ 42 సో 0.42 అంటే 1 యాడ్ అవుతుంది. ఓకే, 0.42. నా 32 నా 22, sir. 78 కదా 22 యా? ఏమయ్యా లెక్కల్లో వీక్ చేస్తారు. ఓకే, ఇలా ఈ విధంగా రౌండ్ ఆఫ్ అనేది మనం చేసుకోవాలి. వద్దు అనుకున్నారు అనుకోండి, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కాన్ఫిగర్ లోకి వెళ్ళి F12 నో పెట్టాలి. మళ్ళీ యాజ్ యూజువల్ గా ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ వస్తుంది. చూడండి 1000 ఇచ్చాను అనుకోండి, 1000 ట్యాక్స్ యాడ్ చేస్తే 1180 అంటే 1000 దాటిపోయింది. దీన్ని ఏమంటారు? ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటారు. సేవ్ చేయండి. అర్థమైందా? ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కి ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కి టాలీ ప్రైమ్ 6.0లో ఇది టెక్నికల్ పాయింట్ గా మనం డిస్కస్ చేసాం. అర్థమైందమ్మా? డిఫరెన్స్ అర్థమైందా? ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటో తెలుసుకున్నారు. ఓకే గైస్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. హలో. గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్. సో లాస్ట్ క్లాసెస్ లో ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీవన్? అకౌంట్స్ పేయబుల్ ఆర్ రిసీవబుల్స్ అండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, టాలీ వాల్ట్ పాస్వర్డ్ అండ్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అన్ని చేస్తున్నారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియర్? యా, ఓకే గైస్. సో లాస్ట్ క్లాసెస్ మీరు చూసుకున్నట్లయితే లైక్ సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయాయి. సో టుడే ఆన్వర్డ్స్ ఇన్వెంటరీలోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ? ఇన్వెంటరీ అంటే ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? అసలు ఏంటి ఇన్వెంటరీ అంటే? చెప్పండి. Stacks. ఇన్వెంటరీ అంటే ఏంటి? సర్వీస్ అంటే Stack. ఏంటి? చెప్పండి మనం. ఇన్వెంటరీ అంటే ఏంటి? సర్వీస్ అంటే ఏంటి? చెప్పండి. తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు మా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ అండ్ సర్వీస్? చూస్తున్న వీడియో ఆఫ్ చేయండి మీరు. ఎనీవన్? రేపు ఇంటర్వ్యూలు అడుగుతారు కదా, చెప్పాలి. సైలెన్స్ గా ఉంటే ఎలా?
ఆల్రెడీ డెమోలో కూడా చెప్పున్నాను కదా క్లియర్గా వాట్ ఈస్ వాట్ అనేసి. వాయిస్ వినపడుతుందా? చెప్పండి భాస్కర్. Inventory is yes. nothing but stock, sir. స్టాక్ ఓకే. ఎప్పుడు యూజ్ చేస్తారు? ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ లో ఇన్వెంటరీ యూజ్ చేస్తారు? ఎగ్జాంపుల్ పర్చేజ్ చేస్తే పర్చేజ్ సేల్స్ అటు పర్చేస్ సేల్స్. సేల్ పర్చేజ్ సేల్స్ లో యూజ్ చేస్తారు. ఓకే ఓకే డన్. సో మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అంటమ్మా. బయ్యింగ్ అండ్ సెల్లింగ్. మనం పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం. అంటే ఏంటి? మన నేచర్ ఆఫ్ బిజినెస్. మొబైల్ షాపా, బట్టల షాపా, మెడికల్ స్టోరా, లేదంటే ఎలక్ట్రికల్ గూడ్సా, లేదంటే కంప్యూటర్ స్పేర్ పార్ట్సా? ఓకే, మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో సో వాటికి సంబంధించిన ఐటమ్స్ ని పర్చేజ్ చేయడం, సేల్స్ చేయడం. ఎంత పర్చేజ్ చేస్తున్నాం, ఎంత సేల్ చేస్తున్నాం, మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది కంపల్సరీగా మనం అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు మీ డిస్ట్రిక్ట్ లెవెల్లో మీకు షాప్స్ ఉంటాయి. మొబైల్ షాప్ కానీ, ఫర్నిచర్ షాప్ కానీ, మెడికల్ స్టోర్ కానీ, లైక్ ఇంకా కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కానీ ఉంటాయి. మీరు హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి ఒక్కొక్క మొబైల్ షాప్ మొబైల్ వచ్చేసి 10,000తో పర్చేజ్ చేస్తారు. మీరు లోకల్గా ఎంత సేల్ చేసుకుంటారు? 20,000కి సేల్ చేసుకుంటారు. ఓకే, ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది ఇన్వెంటరీలో, బయింగ్ అండ్ సెల్లింగ్. బట్ సర్వీస్ లో ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క ప్రాసెస్ లో ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. టాలీ ప్రైమ్ 6.0లో మనం ఇన్వెంటరీ ఎలా మెయింటైన్ చేయాలి. ఇప్పటి నుంచి ఇంకా మనకి ఐటమ్స్ వస్తాయి, క్వాంటిటీ ఉంటుంది, రేట్ ఉంటుంది. ఓకే, తర్వాత ఐటమ్స్ ఉంటాయి, స్టాక్ గ్రూప్స్ ఉంటాయి, స్టాక్ కేటగిరీస్ ఉంటాయి. వీటిని ఏ విధంగా మనం క్రియేషన్ చేసుకొని పర్చేజ్ ఫార్మాట్, సేల్స్ ఫార్మాట్ మారిపోతుంది ఈ రోజు నుంచి. ఓకే, లాస్ట్ క్లాస్ లో డెబిట్ క్రెడిట్ ఉంది. ఈ రోజు నుంచి ఏంటి? క్వాంటిటీ, రేటు, అమౌంట్ ఫార్మాట్ మారుతుంది. ఓన్లీ పర్చేజ్ సేల్స్ మాత్రమే, రిమైనింగ్ అయితే కాదు. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది. స్టాక్ సమ్మరీ ఎలా చూడాలి, ఇవన్నీ కూడా ఈ రోజు క్లాస్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. ఆర్కే మొబైల్స్ లో టాలీ ప్రైమ్ 6.0లో మనం డిస్కస్ చేస్తాం. ఓపెన్ చేస్తున్నాను. 2 టైమ్స్ ప్రెస్ చేయండి, ఏదో ఒక కంపెనీ ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ పైన అండర్లో, అప్పర్లో షర్ట్ కంపెనీ చేసేయండి. కొత్తగా కంపెనీ క్రియేషన్ చేద్దాం. కంపెనీ పేరు ఏంటండి? ఆర్కే మొబైల్ స్టోర్. మార్చ్ 20, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. ఈ రోజు నుంచి మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ కూడా వేస్తుండాలి. ఈ 2 ఆప్షన్స్ కూడా వేస్తుండాలి. రిమైనింగ్ ఆప్షన్స్ మనకు నో నీడ్. స్క్రీన్ మీద ఏం కనిపించట్లేదు సార్. మా స్క్రీన్ రిమైనింగ్ వల్ల కనబడుతుందా? చిన్నగా కనబడుతున్నారు సార్. ఒక ఏంటండి? కనిపిస్తుంది సార్ నాకైతే. మా ఎవరికైతే కనిపించలేదో ఒకసారి లాగౌట్ అండ్ లాగిన్ అవ్వండి మీరు. ఓకే. నాది ఫైబర్ నాది మొబైల్ నెట్ కాదు, ఫైబర్. ఓకే డన్. సో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఇప్పుడు రెగ్యులర్ గా మీరు కంపెనీ క్రియేషన్ మీకు తెలుసు, లెడ్జర్ క్రియేషన్ కూడా మీకు తెలుసు. ఈ రోజు కొత్తగా ఏంటి? ఇన్వెంటరీ మాస్టర్స్ వచ్చాయి. ఇక్కడ అకౌంటింగ్ మాస్టర్స్ రెగ్యులర్ గా మీరు చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఏంటి వచ్చాయి? ఇన్వెంటరీ మాస్టర్స్ అనేది వచ్చాయి. స్టాక్ గ్రూప్, స్టాక్ కేటగిరీ, స్టాక్ ఐటమ్, యూనిట్ ఆర్ గోడౌన్, ఇవి కొత్తగా వచ్చాయి. ఎక్కడ ఆప్షన్స్ ఎస్ పెట్టింటే ఇక్కడికి వచ్చాయి? F11లో. F11లో మీరు ఆప్షన్స్ ఎస్ పెట్టింటే ఆ ఆప్షన్స్ ఇక్కడికి వచ్చాయి. ఇక్కడ చూసారా? మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, కంట్రోల్ ఏ, సేవ్. చూసారా వెళ్ళిపోయినాయి. మళ్ళీ రావాలంటే బ్యాక్, ఎస్, కంట్రోల్ ఏ, సేవ్. మళ్ళీ ఆప్షన్స్ వచ్చాయి చూడండి. ఇప్పుడు లెడ్జెస్ లోకి వెళ్ళి ప్రజెంట్ దీంట్లో ఏమున్నాయో లెడ్జెస్ మనం చేయాలి. చెప్పండి ఏమేమి ఉన్నాయో. క్యాపిటల్,
capital account, control A saved, SBI bank, Purchase. bank accounts, control A. Next, Purchase. purchase accounts, control A. Next, Sales. Balu mobile store, Okay. sundry creditors, control A. తర్వాత సేల్స్ అకౌంట్స్ కంట్రోల్ ఏ. సో తర్వాత కమాల్ Sundry debtors. మొబైల్ స్టోర్, sundry debtors. నెక్స్ట్ Tally software Tally software purchase from assets, control A. Infotech, sir. Infotech solutions, sundry creditors, control A. తర్వాత rent, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్. ఇవి మీరు రెగ్యులర్ గా మీకు ఎలా చేయాలో తెలుసు అండి. ఓకే, ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వండి. ఇక్కడ మనం ఫస్ట్ యూనిట్ లోకి వెళ్ళాలి. యూనిట్ ఇలా వస్తుంది. మీరు పర్చేజ్ చేసేటప్పుడు ఎలా పర్చేజ్ చేస్తారు? ఇప్పుడు బనానాస్ ఏ విధంగా దాన్ని డిజైన్ చేస్తారమ్మా? ఎలా కొలుస్తారు దాన్ని? బనానాస్ ని డజన్సా, కేజీసా, నెంబర్సా, పీసెసా, ప్యాకెట్సా? Dozen, sir. సో డజన్స్ కదా, డీజెడ్ Yes. అంటే డజన్స్. ఓకే, ఇప్పుడు యాపిల్స్ కేజీసా, డజన్సా, నెంబర్సా, పీసెసా, ప్యాకెట్సా? కేజీ. సో కేజీస్. సర్స్ పీసెసా, ప్యాకెట్సా, నెంబర్సా? Yes, sir. సర్స్ ప్యాంట్స్, సర్స్ నెంబర్స్. Number. నెంబర్సా? Number. పీసెస్ ఉండవా? Pieces ఉంటాయి సార్. ఉంటాయా? పీసెస్ కూడా ఉంటాయి సార్. 2 pieces, 3 pieces. మొబైల్స్ నెంబర్సా, కేజీసా, డజన్సా? మొబైల్ నెంబర్స్ కదా సార్. నెంబర్స్. ఇలా మీ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఐటమ్స్ ను ఏ విధంగా పర్చేజ్ చేస్తున్నారు అయితే క్వాంటిటీ అంటారు ఇక్కడ. ఓకే, ఈ ప్రాబ్లం లో మనకి అన్ని నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రాబ్లం లో మిగతావి కూడా వస్తాయి. ఓకేనా? సో కర్డ్ ఎలా తీసుకుంటారమ్మా? బాటిల్స్ లో తీసుకుంటారా, లేదంటే కేజీస్ లో తీసుకుంటారా, లేదంటే మనకి ఏదో డజన్ లో తీసుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ బాటిల్స్ కానీ ఏవైనా కూడా కర్డ్ ప్యాకెట్స్ కానీ. ఓకే, కర్డ్ని ప్యాకెట్స్ లో కొలుస్తాం కదా, లీటర్స్. ప్యాకెట్స్. లీటర్ సార్. అదే మిల్క్ బాటిల్స్ లో కొలుస్తారా? మిల్క్ ని లీటరే సార్. హాఫ్ లీటరు, లీటర్. లీటర్స్ బాటిల్స్ కూడా తీసుకుంటారు కదా. ఎస్ సార్. సో ఇలా మీకు ఏ ఉంటే రియల్ టైంలో ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ స్టాక్ గ్రూప్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కేటగిరీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ స్టాక్ ఐటమ్ యూనిట్స్ మాత్రం మ్యాండేటరీ. ఓకే, ఈ ప్రాబ్లంలో స్టాక్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఓకే, చూడండి ఇక్కడ మొబైల్స్, ఎయిర్ డోప్స్, పెన్ డ్రైవ్స్, వీటిని స్టాక్ గ్రూప్స్. ఈ ప్రాబ్లంలో కేటగిరీస్ లేవు, నెక్స్ట్ ప్రాబ్లంలో ఉంటాయి. స్టాక్ ఐటమ్ ఇలా ఉంటుంది మా ఐటమ్ క్రియేషన్. ఫస్ట్ ఏముందండి? వివో. మీరు చేసిన గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి వీటికి వచ్చి ఉంటాయి. మొబైల్స్ యూనిట్స్ ఎలా అండి? నెంబర్స్. ఇలా తీసుకోవాలి. ఓకే, మొబైల్స్ నెంబర్స్. ఓపో మొబైల్స్ నెంబర్స్. తర్వాత బోట్, ఎయిర్ డోర్స్ నెంబర్స్. ఏబిఎల్ ఎయిర్ డోర్స్
HP, pen drives, numbers, SanDisk, Samsung, ఈ విధంగా వితౌట్ జిఎస్టి లేకుండా ఐటమ్స్ క్రియేషన్, స్టాక్ క్రియేషన్, నెంబర్స్ క్రియేషన్, క్వాంటిటీ క్రియేషన్ చేశాం. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే ఆల్టర్లోకి వెళ్ళి వాటిని మార్చుకోవచ్చు, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే, అది ఏదైనా కానీ. ఇప్పుడు వోచర్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏముందండి, రిసిప్ట్ క్యాపిటల్. సో ఇక్కడ 15 lakhs. ఎస్. కాంట్రా 5 lakhs. కంట్రోల్ ఏ. పర్చేజ్ చూసారా, ఫార్మాట్ మారిపోయింది. పార్టీ అకౌంట్ నేమ్ బాలు మొబైల్ స్టోర్. ఎంటర్ 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 ఇచ్చేయండి. పర్చేజ్. ఓకే, ఫస్ట్ ఐటమ్ ఏముంది, వివో. చూసారా. ఓకే, క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, 50. రేట్ ఎంత ఉంది, 15,000. ఒక్కొక్కటి 15,000, 50 కలిపి 15,000 అక్కడ చెప్పండి. ఒక్కొక్కటి 15,000 సార్. నోకియా 20,000. తర్వాత ఓపో 25,000. 25,000. తర్వాత ఫోర్డ్ 30, 1,500. నెక్స్ట్ JBL JBL 40 500. నెంబర్ 40, 500. 500. నెక్స్ట్ నాయిస్ 50 నెంబర్స్ 50,000. 50. 1000 రూపీస్. రేట్ 1000. తర్వాత HP 60 నెంబర్స్. రేట్ 500 సార్. తర్వాత SanDisk అండ్ 70. రేట్ వచ్చి 600. Samsung. క్వాంటిటీ వచ్చి 80 నెంబర్స్. సో టోటల్ గా 32,51,000 కి మన బిజినెస్ అనేది బాలు మొబైల్ స్టోర్ నుంచి స్టాక్ ని పర్చేజ్ చేసింది. నెక్స్ట్ సేల్స్. ఎవరికి సేల్ చేస్తున్నాం, కమాల్ మొబైల్ స్టోర్. కమల్ మొబైల్ స్టోర్. ఓకే, వివో మన దగ్గర క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, 50. ఎన్ని సేల్ చేస్తున్నాం, 30. 20,000. 20,000. నోకియా క్వాంటిటీ 20. రేట్ 25,000 సార్. నెక్స్ట్ SanDisk 40. రేట్ 1000 రూపీస్ సార్. ఫోర్త్ 30, 2,000. 2,000. JBL 20, 20,000 రూపీస్. నాయిస్ 25. 25, 400. 1200. 12,50,000 కి మన బిజినెస్ కమాల్ మొబైల్ స్టోర్ కి సేల్ చేస్తుంది. నెక్స్ట్ F7 జర్నల్ టాలీ సాఫ్ట్వేర్ 22,000. ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ క్యాష్ పే టు క్రియేటర్ పేమెంట్ ఎవరు వస్తారండి, బాలునా కమలా? బాలు వస్తారు? సార్ క్రియేటర్. బాలు సార్ క్రియేటర్. 32 lakhs అంటే 2 lakhs ఇస్తున్నాము. రిసిప్ట్ కమాల్ మొబైల్ స్టోర్
ఇలా మనం ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంటర్ చేయాలి. ఓకే, సో ఎస్కేప్ ఇవ్వండి. ఏ బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండర్. నెట్ ప్రాఫిట్ ఎంత? 2,70,000. ఓకే, స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1 expand, F12 configure, so goods in versus, so goods out versus. Inverse అంటే purchases, outwards అంటే sales, remaining closing balance. సో ఏవైతే స్టాక్ కంప్లీట్ అయిపోయి ఉంటాయో అవి కనిపించవు. JBL 40 పర్చేజ్ చేశారు, 20 సేల్ చేశారు, 20 ఉన్నాయి. 50 పర్చేజ్ చేశారు, 25 సేల్ చేశారు, 25 ఉన్నాయి. 50 పర్చేజ్ చేశారు, 20 ఉన్నాయి, 30 దగ్గర క్లోజింగ్, 20 సేల్ చేస్తారు, 30 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. 50 పర్చేజ్ చేస్తారు, 50 సేల్ చేయలేదు, 50 అలాగే ఉన్నాయి. 50 పర్చేజ్ చేశారు, 30 సేల్ చేశారు, 20 అలాగే ఉన్నాయి. టోటల్ ఇన్వర్స్ వాల్యూ 32,51,000, అవుట్వర్డ్స్ వాల్యూ 12,50,000, క్లోజింగ్ బ్యాలెన్స్ 22,97,000. ఓకే, సో ఇలా అనమాట. ఎస్కేప్, డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. Trading details, cash and bank balance, inventory details, assets and liabilities, purchase trend and sales trend. Display more reports, trial balance, alt F1 expand. Debit balance, credit balance equal out. Phone books, cash and bank balance. Purchase register, sales register, receipt register, payment register, contra register. ఓకే, స్టాటిస్టిక్స్ లో వెళ్తే ఏ ఓచర్స్ లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయ్యాయి అని చూపిస్తుంది. కాంట్రాలో 1, తర్వాత జర్నల్లో 1, పేమెంట్ లో 2, పర్చేజ్ 1, రిసిప్ట్ 2, సేల్స్ 1. సో మనం యాక్చువల్ గా గ్రూప్స్ దగ్గరికి వస్తే 28 గ్రూప్స్ ఉంటాయి. మనకు లెడ్జెస్ 2 ఉంటాయి. మనకి ఈ ప్రాబ్లం లో ఇంకా కొన్ని లెడ్జెస్ యాడ్ అయ్యాయి, టోటల్ 11 ఉన్నాయి. స్టాక్ గ్రూప్స్ 3 ఉన్నాయి, స్టాక్ ఐటమ్స్ 9 ఉన్నాయి, ఓచర్ టైప్ 24 ఉన్నాయి, యూనిట్స్ 6 ఉన్నాయి, కరెన్సీ 1 ఉంది. అవి కూడా ఇక్కడ షో చేస్తాయి. వీటి స్టాటిస్టిక్స్ అంటాం, టైప్స్ ఆఫ్ ఓచర్స్. ఎస్కేప్, ఎస్కేప్, బ్యాలెన్స్ షీట్. ఈ విధంగా మీరు నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేయాలి. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ మీరు నిన్నటి వరకు చేశారు. ఈరోజు ఐటమ్స్ క్రియేషన్ చేస్తారు. ఓకే, యూనిట్స్ ఆఫ్ క్రియేషన్, గ్రూప్ స్టాక్ గ్రూప్స్ క్రియేట్ చేశారు. తర్వాత వాటిని పర్చేజ్ లో, సేల్స్ లో ఎంటర్ చేశారు. నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం లో మెడిసిన్స్, జనరల్ ఐటమ్స్, స్టాక్ గ్రూప్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్ కేటగిరీస్, ఇమ్స్లైడ్, ఓవరాన్ అవి ఐటమ్స్. క్వాంటిటీలో చూడండి, BX అంటే బాక్సెస్, BT అంటే బాటిల్స్, PC అంటే పీసెస్, ప్యాకెట్స్ అంటే PK అంటే ప్యాకెట్స్. జనరల్ ఐటమ్స్, స్టాక్ కేటగిరీ ఏమున్నాయి ఇక్కడ? పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్, సిరప్స్, సోప్స్, ఇవన్నీ కేటగిరీస్. టూత్ పేస్ట్, షాంపూస్, ఓకే రైట్. నెక్స్ట్ స్టాక్ ఐటమ్. నేను ఇదే ప్రాబ్లం లో చూపిస్తున్నాను, మీరు కొత్త కంపెనీ క్రియేట్ చేయండి. ఇమ్స్లైడ్, మెడిసిన్స్. ఈ యూనిట్ కి అండర్ కి మధ్యలో కేటగిరీస్ రావాలి. ఆ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? F12 కాన్ఫిగర్ లో ఇక్కడ ఉంటుంది. యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్. ఈ ఆప్షన్ వేసి పెట్టారంటే అప్పుడు బయటికి ఒక ఆప్షన్ వస్తుంది, చూసారా?
ఓకే. సో పెయిన్ కిల్లర్స్ కింద మనకి కేటగిరీ ఏం తీసుకోవాలి ఇక్కడ? పెయిన్ కిల్లర్స్. పెయిన్ కిల్లర్స్ ఏ విధంగా పర్చేజ్ చేసాం? బాక్సెస్. బాక్సెస్ అనేది నేను చేయలేదు. ఓకే, నేను ఆన్ ద స్పాట్ చేస్తున్నా. క్రియేట్ ఆన్ ద స్పాట్ చేయొచ్చు. బిఎక్స్ అంటే బాక్సెస్. ఆన్ ద స్పాట్ సేవ్ అవుతుంది. తర్వాత ఓవరాల్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, బాక్సెస్. అలా మిగతాటి కూడా చేయాలి. నెక్స్ట్ అమెక్సిలన్. మెడిసిన్స్ కేటగిరీ యాంటీబయాటిక్స్, ఇవి కూడా బాక్సెస్. ఏ గ్రూప్ కింద ఏ కేటగిరీ కింద ఏమొస్తాయో అవి తీసుకోవాలి. నెక్స్ట్ జింటస్. మెడిసిన్స్ కేటగిరీ ఏముంది? సిరప్స్. బాటిల్స్, నేను బాటిల్స్ చేస్తున్నాను కదా, బీటీ. నెక్స్ట్ పియర్స్. జనరల్ ఐటమ్స్ కేటగిరీ సోప్స్, యూనిట్స్, పిఎక్స్. నెక్స్ట్ సిబాకా. జనరల్ ఐటమ్స్ కేటగిరీ టూత్పేస్ట్, సోప్ ప్యాకెట్స్. ఇలా ఈ విధంగా మీరు అన్ని తీసుకోవాల్సి వస్తుంది. అన్ని ఒకే పర్సన్ కింద తీసుకోవాలి. సన్ ట్రేడర్స్ దగ్గరనే మీరు 20 ఐటమ్స్ ను పర్చేజ్ చేశారు. సో టోటల్ గా వోచర్స్ లోకి వచ్చి పర్చేజ్ లోకి వెళ్ళి సన్ ట్రేడర్స్ పార్టీ నేమ్ తీసుకుని లెడ్జెస్ లో మొత్తం ఆ 20 ఐటమ్స్ ఒకే అండర్ లోనే వేయాలి. నిమ్ స్లైడ్ దగ్గర నుంచి లాస్ట్ లో క్లినిక్ ప్లస్ వరకు ఇక్కడ అన్ని టైప్ చేసి సేవ్ చేయాలి. ఏవైతే పర్చేజ్ చేస్తున్నారో వాటిని మీరు మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తారు. సెవెన్ వరకు చూడండి. సెవెంత్ మళ్ళీ పేమెంట్ తీసుకోండి. అన్ని డెబిట్ చేస్తున్నాను. ట్రాన్స్పోర్ట్ ఆన్ ద స్పాట్ చేస్తున్నాను. క్రియేట్ ఆల్ టు సి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 20,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ టు సి. ఆల్రెడీ రెంట్ ఉంది కదా, రెంట్ 25,000. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అవును, ఇండైరెక్ట్ ఆల్రెడీ తీసుకున్నాము లాస్ట్ క్లాస్ లో. ఓకే. అది ఆల్రెడీ ఉంది అని చేయలేదు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆ ప్రాబ్లం జస్ట్ చూపిస్తున్నాను మీకు అంతే. ఫుడ్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఫైర్ ఇన్సూరెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 30,000. అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయాలి. ఇలా ఈ విధంగా మనం ఇన్వెంటరీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, బిజినెస్ లో జరిగే మంత్లీ ఎక్స్పెన్సెస్ ని ఇలా మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకే, అర్థమైందమ్మా? ఐటమ్స్ ఎలా చేయాలి, స్టాక్ గ్రూప్స్ ఎలా చేయాలి, కేటగిరీస్ ఎలా చేయాలి, యూనిట్స్ ఎలా చేయాలి, పర్చేజ్ సేల్స్ లో ఎలా ఎంటర్ చేయాలి అనేది టుడే ఇన్వెంటరీ క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఓకే, ఎనీవన్? రామ్, భాస్కర్, మురళి, చెన్నకేశ్, శైలజ, హరీష్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా. సార్ ఈ ప్రాబ్లమ్ 7 లో ఈ టాలీ సాఫ్ట్వేర్ పర్చేజ్ ఫ్రమ్ ఇన్ఫోటెక్ సొల్యూషన్ ఆన్ క్రెడిట్ అని ఉంది కదా సార్. అది జర్నల్ ఎంట్రీస్, ఎందుకంటే అది అసెట్స్ అని జర్నల్ ఎంట్రీస్ సార్. అవునండి, టాలీ సాఫ్ట్వేర్ అనేది లాసెట్. ఒకసారి కొన్నామంటే లైఫ్ టైం ఉంటుంది. ఓకే, ఓకే. సో అది 2 years 3 years ఒకసారి రెన్యువల్ చేసుకోవచ్చు.
ఓకే ఓకే, అప్డేషన్స్ ఏమైనా కావాలంటే రెన్యువల్ చేయొచ్చు అనమాట. ఓకే ఇంకేమా రిమైనింగ్ పర్సన్స్ సైలెంట్ గా ఉంటున్నారు, ఏం మాట్లాడలేదు. వన్ సైడ్ టాకింగ్ మాత్రమే ఉంది, 2 సైడ్స్ లేవన్నమాట. ఓకే, ఎనీ డౌట్స్? క్లియరా? ఓకే, సో నిన్న సర్వీస్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. టుడే ఇన్వెంటరీకి మనం వచ్చాం. టాలీ ప్రైమ్ 6.0లో ఎలా ఎంటర్ చేయాలి అనేది క్లియర్ కట్ గా మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఇంకా వెళ్లే కొద్దీ ఇంకా కొన్ని టెక్నికల్ పాయింట్స్ చెప్తూ వస్తాను, ఎందుకంటే మరి డోస్ ఎక్కువ అవుతుంది. ఓకే, ప్రాక్టీస్ చేయడానికి టైం సరిపోదు. ఇక్కడ మాకు హాఫ్ అవర్ పడితే అక్కడ మీరు చేయడానికి దగ్గర దగ్గర 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది. ప్రతిది కూడా మీరు అనాలిసిస్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలంటే టైం పడుతుంది. ఓకే, ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి. దీనిలో కామర్స్ స్టూడెంట్స్ ఉంటారు, నాన్ కామర్స్ స్టూడెంట్స్ ఉంటారు. వీడియోని 1కి 2 సార్లు చూడాలి, నాట్ ఓన్లీ 1 టైం చూస్తేనే అర్థం కాదు. కొత్త సబ్జెక్ట్ ఏదైనా నేర్చుకుంటామంటే చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది, తప్పు లేదు, అర్థం చేసుకోవాలి. ఓకే, గుర్తు పెట్టుకోవాలి. ఒక సాఫ్ట్వేర్ మనం ఏదైనా నేర్చుకుంటున్నామంటే ఏ ఏ స్క్రీన్ లో ఏ ఆప్షన్స్ ఉంటాయి, ఎలా ఉపయోగించాలి అనేది ఒక లెర్నింగ్ అంతే. ఎవరో కనిపెట్టారు, స్టిల్ మనం దాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. అంటే అర్థం ఏంటి, ఏ ఆప్షన్స్ ఎందుకు ఉపయోగపడతాయి, ఎప్పుడు ఉపయోగపడతాయి, సరైన టైంలో గుర్తు పెట్టుకొని నేర్చుకోవడమే సాఫ్ట్వేర్, అంతకుమించి ఏం లేదు అక్కడ. ఓకే, సో మీరు గట్టిగా వాటి మీదనే ప్రాక్టీస్ చేశారనుకోండి, మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. గుర్తు పెట్టుకోవాలి, అది బట్టి కొట్టడం అని కాదు, సబ్జెక్ట్ ని గుర్తు పెట్టుకోవాలి. సాఫ్ట్వేర్ అంటే మాన్యువల్ అనేది లేకుండా ఏ అకౌంట్స్ ని ఏ విధంగా కంప్యూటరైజేషన్ చేయాలి, అకౌంట్స్ ని, ఓకే అనేది ఇక్కడ కాన్సెప్ట్, డిజిటలైజేషన్. ఓకే గైస్, క్లియర్ మా? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ప్లీజ్ కన్ఫర్మ్. ఐ థింక్ అందరు బాగా చేస్తున్నారు అనుకుంటా. ఓకే, సో టుమారో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలి, తర్వాత ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో ఏ విధంగా ఫైనాన్స్ లేదా బిజినెస్ చేయాలి అనేది టుమారో క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? డన్ గైస్, బాయ్.